కుమారుడు కుమార్తె. దేవుని చిత్తానుసారం మనం జీవిస్తున్న నుంచి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనం కాపాడుతున్నాడు, మనకి సహాయం చేస్తున్నాడు, మనకి పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మన బిడ్డలను పోషిస్తున్నాడు, మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు. అన్ని విషయాలకు మనకి ఏం చేస్తున్నాడండి? సహాయం చేస్తున్నాడు దేవుడు. అటువంటి దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకుంటున్నాము. దేవుని చిత్తం, నిజంగా దేవుని చిత్తం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవునికి పరిశుద్ధంగా జీవించటే దేవుని చిత్తం. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని జీవిస్తారో, వాళ్ళు దేవుని చిత్తారంగా, దేవుని మాట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నట్టు. దేవుని చిత్తానుసారమైన మన జీవితం అయిపోవాలా, దేవుల్లో ఉండాలా. హల్లెలూయా. యథార్థ హృదయం ఉండాలా. కపటి ఆలోచనలు, కపటి మాటలు దేవుల్లో ఉండదు. యథార్థ హృదయం. నీ హృదయం ఏమనుకుంటున్నావు అని చెప్పాలా, కానీ హృదయంలో ఒకటి అనుకుని పైకి వాళ్ళు చెప్తారు. లోపల ఒకటి అనుకుంటారు, పైకి ఒకటి చెప్తారు. క్రైస్తవులు చెప్తారు అందరూ. హృదయము నిండిన దాని పక్కన నోడు మాట్లాడాలే కానీ హృదయం నిండింది ఒకటైతే నోడు ఒకటి మాట్లాడుతుంది. కొంతమంది కపటము గల నోడు. అది ఏ నోడు? అది కపటము కలిగిన నోడు. కపటం కలిగిన నోరు ఉండకూడదు, గయ్యాలి నోరు ఉండకూడదు, తిట్టుకోవద్దు నోరు ఉండకూడదు, అర్థం తాగిపోతు నోరు ఉండకూడదు. పవిత్రమైన మాటలు మాట్లాడే నోరు ఉండాలా, నీతి మాటలు మాట్లాడే నోరు ఉండాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే ఏం చేయాలమ్మా? నీ నోటిని ఏం చేయాలా? శుభ్రపరచుకోరా. పరిశుద్ధమైన మాటలు రావాలా, పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఇక్కడ మనం చూస్తే భక్తుడు, ప్రభువా నీవు నన్ను బ్రతికించు. ఏమంటున్నాడు? నీ నీతిని బట్టి నా ప్రాణము శ్రమలను తప్పించము, నీ యెహోవా నామమును బట్టి నన్ను బ్రతికించము. నీ నీతిని బట్టి శ్రమలను తప్పించు, నీ నామమును బట్టి నన్ను బ్రతికించు. నన్ను బ్రతికించు. నేను మిత్రుడొక్కని చనిపోతున్నానండి. సందర్భంలో మిత్రుడొక్కని ఒళ్ళంత జబ్బుతో చనిపోతున్న పరిస్థితుల్లో యేసు ప్రభువును దర్శించాను. నేను ప్రార్థన చేసిన ప్రభువు నన్ను బ్రతికించు, నన్ను బాగొచ్చు, నా వైపు చూడు ప్రభువా, నా వైపు చూడు, నన్ను బ్రతికించు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకుదును ప్రభు, నీ బాగుపడుదు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకుదును ప్రభు, నీ బాగుపడుదు ప్రభు. నా ప్రియుడా, నా రక్షక, నా ప్రాణనాథ, నా యేసయ్యా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకుదును ప్రభు, నీ బ్రతుకుదును ప్రభు. దేవుడి గురించి మాట్లాడితే బ్రతుకుతాం. దేవుని చిత్తానుసారం నడుచుకుంటే మనం బ్రతుకుతాం, మనం ఆశించబడతాం, మనం జీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన బిడ్డలు దీవించబడతారు, మన సమస్య కూడా దీవించబడతారు. ఎప్పుడు? దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు. కనుక ప్రియ సోదరులు గమనించండి, దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయితే దేవునితో నువ్వు మాట్లాడుతున్నావా? దేవుని చిత్తానుసారం నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని చిత్తానుసారం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? చెప్పండి, ఇష్టపడుతున్నావా?
ఇష్టపడితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు.